సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు. ముందుగా మనందరికీ గురుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాల అంబకు మరియు సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, హయ్యర్ మాస్టర్స్ అనుగ్రహంతో మరియు విశ్వం యొక్క అనుగ్రహంతో, మా గురువు గారైన శైలేష్ మాస్టర్ అనుగ్రహంతో ఈ సర్వం విశ్వమయం గ్రూప్ కి స్వాగతం. ఈరోజు మనకి శ్రీ గురు చరిత్రని చెప్పబోతున్న రాధా మేడం గారికి సర్వం విశ్వమయం గ్రూప్ తరపున నమస్కారం తెలుపుతూ ఆహ్వానిస్తున్నాను. మేడం రండి. రాధా మేడం గారు నమస్కారం అండి. రండి మేడం. థ్యాంక్ యూ రమా మేడం, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిన్న 5వ అధ్యాయము చదువుకున్నాము. అందులో స్వామివారివి 2 అవతారాల గురించి చెప్పమని నామధారకుడు సిద్ధుడిని అడుగుతాడన్నమాట. అడిగినప్పుడు మొదటి అవతారమైన అత్రి అనసూయ ఋషి దంపతులకు దత్తుడు ముగ్గురు త్రిమూర్తి స్వరూపాలుగా దత్తుడు ఏ విధంగా జన్మించాడనే దాని గురించి తెలుసుకున్నాము. ఇంకో అవతారం గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట నిన్నటి అధ్యాయంలో. అదేంటంటే, పిఠాపురం అనే గ్రామంలో అప్పల్ రాజు శర్మ, సుమతి అనే దంపతులు, ఇద్దరు బ్రాహ్మణ దంపతులు ఉన్నారు. వారికి చాలా మంది పిల్లలు పుడుతున్నారు, పుట్టి చనిపోతున్నారు. అయితే చివరిగా ఒక కుంటివాడు, ఒక గుడ్డివాడు ఉండిపోతారు. మిగిలిన మళ్ళీ అందరూ చనిపోయి ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళు నిత్యం దత్తభక్తులు. వాళ్ళు నిత్యం ఏం చేస్తారు, ఇంటికి అతిథి వచ్చినప్పుడు భిక్షను సమర్పించుకుంటారు. వచ్చిన అతిథి స్వయంగా దత్తాత్రేయుడు అని భావిస్తారు. దత్త సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళు దత్తుడే వచ్చినట్టుగా అతిథి మర్యాదలను చేస్తారు. ఒక రోజు ఏమైతుంది, అమావాస్య రోజు వాళ్ళు శ్రాద్ధ కర్మలు ప్రారంభిస్తారన్నమాట. దాని ప్రకారము బ్రాహ్మణులకు మొదలు భోజనం పెట్టిన తర్వాతే మిగతా వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక ఆ సమయంలో అప్పలరాజు శర్మ ఉంటారు. రాధా మేడం, మీ వాయిస్ వినిపించట్లేదు. ఆమె చూసి బ్రాహ్మణులు పెట్టకుండా మొదలే ఈయనకు భిక్ష ఇస్తే అపచారం కదా అని ఆలోచిస్తుంది. కానీ వచ్చిన సన్యాసి ఎలా ఉన్నాడంటే, సాక్షాత్తు పరమేశ్వరుడు లాగా ఉన్నాడంట, దత్తుడిలాగా కనిపిస్తున్నాడంట. ఆయనను చూడగానే ఇంకా ఆమె ఏమీ ఆలోచించకుండా ఆయనకి అతిథి మర్యాదలు చేసి భిక్ష పెట్టిందంట. అప్పుడు ఆ స్వామివారు తన నిజ స్వరూపాన్ని చూపించారంట. ఏం కావాలో కోరుకో అమ్మా అని అడిగారంట. అప్పుడు ఆమె ఏం చెప్పింది, స్వామి మీకు అన్నీ తెలుసు కదా, నా పరిస్థితి ఏంటో మీకు ముందుగానే తెలుసు కదా, నాకు మీతో సమానమైన పుత్రుడు కావాలి అని కోరుకుందంట. సరే అని స్వామివారు అభయం ఇచ్చి ఆ ఇద్దరి బ్రాహ్మణ దంపతులకి శ్రీపాద వల్లభ స్వామి జన్మిస్తారన్నమాట. జన్మించాక ఆయన ఏమంటారంటే, ఒక కండిషన్ చెప్తారు దత్తుడు. మీకు ఎవరైతే పుత్రుడు పుడతారో ఆయన మీరు చెప్పినట్టుగా వినరు, మీరే ఆయన చెప్పినట్టుగా వినాలి అనేసి చెప్తారు. దానికి ఆమె ఏమీ సమాధానం చెప్పదు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఆయనకి 8వ ఏట రాగానే ఉపనయనం చేస్తారు. ఆయన 8వ ఏట నుంచే శ్రీపాదుడు ఇతర ఆయనతో ఉన్న శిష్యులందరికీ వేదాలు నేర్పిస్తాడు. ప్రజ్ఞాశాలి ఆయన. అయితే ఆయనకు ఇలాగే ఏండ్లు గడుస్తున్న కొద్దీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒక అమ్మాయిని చూసి వివాహం చేయాలని చూస్తారు. అప్పుడు స్వామివారు ఏం చెప్తారు, మీరు నాకు ఎవరిని చూసి వివాహం చేయాల్సిన అవసరం లేదు, నా కోసం ఒక అమ్మాయి ఉంది,
రాధా మేడం. ఆమె పేరు ఆ, వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. కొంచెం దగ్గర పెట్టుకోండి కొంచెం. తల్లిదండ్రులు ఒక్కొక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే మ్యామ్. తల్లిదండ్రులు స్వామివారికి వివాహం చేయాలని ఒక కన్యను చూస్తే స్వామి ఏమంటారు, నాకు ఒక కన్య సిద్ధంగా ఉంది, ఆమె పేరు యోగశ్రీ, నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను అని చెప్తాడు. ఆ మాట తల్లిదండ్రులు ఇద్దరికి అర్థం కాదన్నమాట. వాళ్ళిద్దరు శోక సముద్రంలో వెళ్ళిపోతారు. ఎవరైనా వాళ్ళ పిల్లల నుంచి సంతానాన్ని ఆశిస్తారు కదా. మరి ఈ స్వామి ఏమన్నారు, నేను ఎప్పుడు నిత్య ముక్తుడనే, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నా నుంచి మీరు సంతానాన్ని ఏమీ ఆశించకూడదు, నేను వివాహం చేసుకున్న తర్వాత సన్యాసిలానే ఉండిపోతాను అని చెప్పారు. చెప్తే వాళ్ళు ప్రాధేయపడతారన్నమాట. ఇలా మమ్మల్ని శోక సముద్రంలో ఉంచడము కరెక్ట్ కాదు, అంతకు ముందు నుంచే మాకు పిల్లలు పుట్టి చనిపోతున్నారు, నీకంటే ముందుగా ఒక గుడ్డివాడు కుంటివాడైన ఇద్దరు అన్నలు ఉన్నారు కదా, మరి వాళ్ళని తీసుకొని మేము ఎలా జీవితాన్ని కొనసాగించాలి అని స్వామివారిని అప్పలరాజు సుమతి దంపతులు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు అడుగుతారు. అప్పుడు స్వామి ఏం చేస్తారు, ఆయన అమృత హస్తంతో వాళ్ళిద్దరిని స్పృశించగానే వాళ్ళిద్దరికి ప్రాణం వచ్చినట్టుగా, వాళ్ళకున్న అవటితనము గుడ్డితనము పోయి స్వతంత్రులుగా అయిపోతారు, యథావిధిగా అయిపోతారు. అప్పుడు స్వామివారు ఏం చేస్తారు, వాళ్ళ ఇద్దరు అన్నలకు చెప్తారు, మీరు తల్లిదండ్రులను పూజిస్తూ వాళ్ళనే సేవిస్తూ ఉండండి అని చెప్తారు. అప్పుడు మీ జన్మ సార్థకం అవుతుంది అనేసి చెప్తాడు. అద్భుతమైన ఆ సన్నివేశం కన్నులారా చూసిన తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడు అన్న భ్రాంతి పటాపంచలైంది. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు మర్చిపోతారన్నమాట. వాళ్ళ కోరిక మేరకు స్వామివారు జన్మిస్తారు కదా, వాళ్ళు పుత్ర వ్యామోహంలో పడిపోయి కేవలం పుత్రుడు అన్న భ్రమలో ఉండిపోయి మళ్ళీ ఆయన నుంచి సంతానం కావాలి అన్న వ్యామోహంలో ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళు బయటపడతారంట. అతడు లేని చోటు లేదు కదా, అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహము వాళ్ళకి అంతరించింది. ఆయన సాక్షాత్ పరమేశ్వరుడే, పరమాత్ముడే, దత్తుడే అని వాళ్ళు గుర్తించి అప్పుడు ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువు తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టుకోవడము అపరాధమని తోచి ఆయనను ప్రార్థించి మన్నించమని కోరుకుంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడినే వాళ్ళ ఇంట్లో కట్టేసి పెట్టేసుకున్నామన్న భావనలో తప్పు జరిగిపోయిందని తల్లిదండ్రులు ఇద్దరు మమ్మల్ని క్షమించమని స్వామి వారిని కోరుకుంటారు. ప్రభు, నీ మాయ చేత నీవు నా పుత్రుడవని భ్రమించాను, నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభు అన్న సంగతి మరచాను అని తల్లి అంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు ఏమంటున్నారు, స్వామివారు వాళ్ళకి పుట్టినరు కదా, పుట్టిన అబ్బాయి పెరగడము నార్మల్ గా మనము ఇంట్లో పిల్లలు పెరుగుతూ ఉంటుంటే ఎలా ఉంటుందో అలాగే అనుకున్నాం గాని స్వామిని ఒక సాక్షాత్తు పరమేశ్వరుడినే వాళ్ళ ఇంట్లో బంధించారు అనేసి వాళ్ళు అప్పుడు ఆ మాయలోంచి బయటపడతారన్నమాట. అప్పుడు ఏమంటున్నారు వాళ్ళిద్దరు, సాక్షాత్తు సర్వలోకాలను పాలించే జగన్మాతకే నీవు ప్రభు అన్న సంగతిని మరిచాము, మమ్మల్ని మన్నించండి స్వామి అని తల్లిదండ్రులు ఇద్దరు ప్రాధేయపడతారన్నమాట. అనంత కోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి, నా భ్రాంతి తొలగించు అని వేడుకుంటారు. మొత్తం బ్రహ్మాండం అంతా విశ్వమంతా మీతోనే నిండిపోయి ఉంది స్వామి, మా అపరాధాన్ని క్షమించండి అని తల్లిదండ్రులు ఇద్దరు వేడుకుంటారు. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శింపజేస్తారు. ఆ తల్లికి స్వామివారు తన దివ్యమంగళ రూపాన్ని, సుందరమైన ఆమె రూపాన్ని, కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో ఆయన మళ్ళీ దర్శనమిస్తారు. అప్పుడు స్వామి అన్నాడు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండు, త్వరలో నీవు ఈ అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాయుధ్యము పొందగలవు. ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి మిమ్ములను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమళ్ళు అన్ని పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా
లోకవంద్యులు అవుతారు అని చెప్పారు. స్వామి తల్లిదండ్రులు ఇద్దరు స్వామి వారిని క్షమించమని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే కదా. అప్పటి వరకు వాళ్ళు ఒక మాయలో ఉండిపోతారు. ఆయన పుత్రుడు అనేసి, ఆయన ద్వారా సంతానం ఉండాలనేసి ఆయనను కట్టి పడేసినట్టుగా ఉంటారు. ఆ మాయ తొలగిపోగానే క్షమించమని వేడుకున్నప్పుడు ఆ స్వామి దివ్యమంగళ రూపంతో దర్శనమిస్తారన్నమాట. దర్శనమిచ్చి ఏం చెప్తారు? నా ఈ రూపాన్ని మీరు నిరంతరము ధ్యానిస్తూ ఉండండి. మీ అజ్ఞాన అంధకారాలు తొలగిపోయి మీరు నా సాయుధ్యాన్ని పొందగలరు, నన్ను సేవించుకుంటారు. ఇప్పుడు కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా, ఆయన కంటే ముందుగా అన్నలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి గురించి చెప్తున్నారు స్వామి. నీ కొడుకులిద్దరూ సుఖంగా జీవించి మిమ్ములను భక్తితో సేవించుకుంటారు. ఆ కుంటివాడు గుడ్డివాడు స్వామివారి స్పర్శ మాత్రాన పునీతులవుతారు కదా, వాళ్ళిద్దరూ మిమ్మల్ని భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని సుఖంగా చూసుకుంటూ ఉంటారు. నిండు నూరేళ్లు మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమళ్ళు, మళ్ళా వీళ్ళ ద్వారా సంతానము ఇవన్నీ కలిగి పుష్కలంగా అన్ని సమకూరుతాయి అని దీవించారంట. ఆ సోదరులిద్దరూ శ్రీ పాదస్వామిని భక్తితో స్తుతిస్తూ ఉంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి, నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి పాదచారి అయి ద్వారకా, కాశీ, బృందావనం మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరి వెళ్లి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరారు. ఆ అన్నలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారంటే స్వామివారు, మీరు తల్లిదండ్రులని మీ ప్రత్యక్ష దైవాలుగా భావించి వాళ్ళని సేవిస్తూ ఉండండి, వాళ్ళను బాగా చూసుకోండి, వాళ్ళ సేవలో మీరు తరించండి అనేసి చెప్పి ఆ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళ ఆజ్ఞ తీసుకొని స్వామివారు నేను సన్యసించడానికి వెళ్ళాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయారంట? పాదాచారి ద్వారక, కాశీ, బృందావనం మొదలైన క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ బదరి వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరారు. అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తూ ఉంటారు. గోకర్ణ క్షేత్రానికి చివరగా చేరుకున్నారంట శ్రీపాద వల్లభుడు. అక్కడ ఎవరున్నారు? మహాబలేశ్వర లింగ రూపంలో పరమేశ్వరుడు నివసిస్తున్నారంట. అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రము సజ్జనులకు నెలవు. అందువలనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికి శ్రీపాద స్వామి అక్కడకు వెళ్ళారు అని సిద్ధుడు చెప్పారు. ఇంతటితో 5వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. ఓం జై గురుదత్త. మ్యామ్, రాధా మ్యామ్, మేడం చెప్పు. ధ్యానం చేసుకుందామా? ఓకే ఓకే మ్యామ్, చెప్పమంటారా? నేను మ్యూజిక్ పెట్టేస్తాను అది చెప్పేసి. ఓకే ఓకేనా? ఓకే అండి. ఓకే మ్యామ్. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. అలా, అటుగా. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి. శ్వాస మీద ధ్యాస. సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉన్నాం. హాయిగా శ్వాసిస్తూ
మీ శరీరాన్ని హాయిగా కూర్చోబెట్టండి. హాయిగా శ్వాసిస్తూ మీ శరీరాన్ని హాయిగా కూర్చోబెట్టండి. మనలోనికి వెళుతున్న గాలిని తిరిగి మనలో నుండి వస్తున్న గాలిని గమనిస్తూ ఉన్నాం. మన శ్వాస నెమ్మదిస్తోంది. నెమ్మదిస్తూ నెమ్మదిస్తూ ఆజ్ఞను చేరుకుంటుంది. విశ్వశక్తిని, ప్రకృతి మాత శక్తిని, పంచభూతాల శక్తిని, అష్టదిక్పాలకుల శక్తిని సంపూర్ణంగా గ్రహిస్తున్నాము. హయ్యర్ మాస్టర్స్ శక్తిని, నారద మహర్షి శక్తిని, తుంబుర మహర్షి శక్తిని, ఆది శంకరాచార్య శక్తిని సంపూర్ణంగా గ్రహిస్తున్నాము. ఈ అందరి ఎనర్జీని పొందుతున్నాము. అదంతా మనలోనికి వస్తుంది అని భావన చేస్తూ మనం ధ్యానంలోనికి ఈ
नमः शिवाय।
Namah
మెల్లిగా మీ రెండు చేతులు విడదీసుకోండి. కళ్ళపైన పెట్టుకోండి. ఈ జ్ఞానాన్ని అందించిన ప్రకృతి మాత, పంచభూతాలకు, అష్టదిక్పాలకులకు, విశ్వశక్తికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
హయ్యర్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ రెండు చేతుల్లో మీ కళ్ళు తెరవండి. హయ్యర్ మాస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ మీ భౌతిక స్థితిలోనికి రండి. రాధా మేడం, హలో. థ్యాంక్ యూ రమా మేడం. లతా మేడం, థ్యాంక్ యూ హలో. మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, కొత్త మేడం వచ్చారు, మనం పరిచయం చేసుకుందాము. మేడం, మీ ఓకే అండి. పేరు చెప్పండి మ్యామ్. ప్రవీణాదేవి మ్యామ్. ప్రవీణాదేవి మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మ్యామ్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మ్యామ్. మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మ్యామ్. మ్యామ్ మాట్లాడండి. రాజమణి మ్యామ్, ప్రవీణ మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. విశ్వం సర్వం విశ్వమయం గ్రూప్ కి థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్, వెల్కమ్ మ్యామ్. ఇంకో మేడం ఎక్కడా మ్యామ్? ఇప్పటి వరకు ధ్యానంలో కూర్చున్న మేడం గారు. ఇక్కడే ఉన్నారు. మ్మ్. నమస్తే మ్యామ్. హాయ్, నమస్కారం. అగో అన్నం తినిపిస్తున్నాను. మ్యామ్. బాబు. ఓ మేడం గారు, పెద్ద మేడం గారు ఇక్కడ. ఇక్కడే ఉన్నా. ఎక్కడ? నమస్కారం మేడం గారు. నమస్కారం. చాలా ధన్యవాదాలు మ్యామ్. మీ అందరికీ ఎప్పుడు ఇలాగే రండి, మీరు ధ్యానాన్ని బాగా నేర్చుకోండి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి అనుగ్రహంతో ఈ సెషన్ ని మనము ఏం చేసుకుందామా? రోజు 8 గంటలకు ఇదే సమయానికి ఉంటుంది, అందరూ రండి. ఓకేనా మ్యామ్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.